వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం అంతా పట్టున్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ అడ్వైజర్ ఎం నరేంద్ర కుమార్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. అసలు రియల్ ఎస్టేట్ అంటే ఏంటి? రియల్ ఎస్టేట్ అనేది జనరల్గా ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ల్యాండ్ రిలేటెడ్ సబ్జెక్ట్. అది అందరికీ తెలిసిందే. ల్యాండ్ కానీ బిల్డింగ్స్ కానీ దేని కానీ రియల్ ఎస్టేటే అని అంటారు. సో ఇందులో రియల్ ఎస్టేట్లో డిపెండ్స్ అపాన్ ద వర్క్ హౌ దే డూ. అంటే కంపెనీస్ డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ పీపుల్ ఉన్నారు మార్కెట్లో. ఎక్స్పీరియన్స్తో చేసేవాళ్ళు ఉన్నారు, ఇన్ఎక్స్పీరియన్స్తో చేసేవాళ్ళు ఉన్నారు. ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ దే డూ ఇన్ ఎ పర్ఫెక్ట్ వే రియల్ ఎస్టేట్ అంటే రియల్గా ఉండేట్టుగా. అండ్ కొంతమంది ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు చాలామంది వచ్చి వాళ్ళ వల్ల కరెక్ట్గా చేసేవాళ్ళు కూడా బ్లేమ్ అయ్యే సిచ్యువేషన్స్ వస్తున్నాయి. దే ఆర్ ప్యూర్లీ అన్రియల్ బిజినెస్ దే ఆర్ డూయింగ్. అంటే సిస్టమ్స్ ఫాలో కావట్లేదు. వాళ్ళు సిస్టమ్ ఫాలో కాకుండా వాళ్ళు చేసే కొన్ని తప్పుల వల్ల నిజంగా రియల్గా పర్ఫెక్ట్గా చేసే రియల్ ఎస్టేట్ కంపెనీస్ కూడా ఈ మధ్య కొంచెం ఏంటంటే నమ్మకం లేకుండా ప్రజలు నమ్మకుండా పోవడం అనేది జరుగుతుంది. అందుకని నేను దీన్ని రియల్ ఎస్టేట్ను రియల్ అంటూ మళ్ళీ అన్రియల్ కూడా అంట. ఎందుకు అన్రియల్ అంట అంటే అది కస్టమర్ చెక్ చేసుకోవాల్సిన విషయం. ఏది కానీ కస్టమర్ ఇన్వెస్ట్ చేసే ముందు ఖచ్చితంగా ఆ సబ్జెక్ట్ ఏ ప్లాట్ అయితే కొంటున్నారో, ఏ విల్లా అయితే కొంటున్నారో, ఏ అపార్ట్మెంట్ అయితే కొంటున్నారో దాని గురించి తరోగా ఆ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ క్లియర్గా తరోగా వెరిఫై చేసిన తర్వాత ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను చెప్పేది దీని గురించి. సాధారణంగా ఏజెంట్ల ద్వారానే మనం ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఏజెంట్స్ ద్వారానే మనం ఒక ప్లాట్నో విల్లానో కొంటూ ఉంటాం సార్. అయితే ఏదైనా ప్రాబ్లం జరిగినప్పుడు ఏజెంట్ అనేవాడు తప్పించుకుంటారు. అంటే ఏజెంట్ కేవలం తన కమిషన్ కోసమే అక్కడ పనిచేసినట్టు కూడా కనిపిస్తూ ఉంటారు. సో నిజంగా ఏజెంట్ అనేవాడు రెస్పాన్సిబిలిటీగా తీసుకోడు. సో ఫ్యూచర్లో ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలి? సో మనం ఏదైనా ప్రాపర్టీ కొన్నప్పుడు ఏజెంట్ ద్వారా ఏజెంట్కి కూడా దాంట్లో భాగమయ్యేటట్లు ఎలాంటి చట్టాలు తీసుకొని రావాలంటే మీరు ఏం చెప్తారు? యాక్చువల్ రియల్ ఎస్టేట్ అంటేనే ఇట్ ఈస్ టోటలీ డిపెండింగ్ అపాన్ ద ఏజెంట్స్ అండి. ఏజెంట్స్కి ఒక విధంగా దే ఆర్ గెటింగ్ ద ఎంప్లాయ్మెంట్. కాకపోతే దాన్ని కొన్ని కంపెనీస్ మోసం చేయడం వల్ల దాని ఇంపాక్ట్ ఏజెంట్స్ పైన కాకుండా ఈవెన్ కస్టమర్స్ పైన కూడా పడుతుంది. యాక్చువల్గా ఏజెంట్ అనేవాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ ఎంక్వైర్ అబౌట్ ద కంపెనీ, యూ షుడ్ ఎంక్వైర్ అబౌట్ ద ప్రాజెక్ట్, వెదర్ ద ప్రాజెక్ట్ ఈజ్ వయబుల్ ఆర్ నాట్, ఏమన్నా అవకతవకలు ఉన్నాయా లేదా అన్నీ చూసిన తర్వాత దెన్ యూ షుడ్ ఇంట్రడ్యూస్ ద కస్టమర్ టు ది కంపెనీ. అప్పుడు కస్టమర్ సేఫ్ ఉంటాడు. ఏజెంట్ తన ఇన్కమ్ గురించి చూసుకొని తనకు ఏమొస్తుంది అన్నదే క్యాలిక్యులేట్ చేసుకొని చేసే బిజినెస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు రియల్ ఎస్టేట్లో. అది కాదు. ఏజెంట్ షుడ్ ఎంక్వైర్ అబౌట్ ద కంపెనీ ఫస్ట్, ఈ షుడ్ ఎంక్వైర్ అబౌట్ ద ప్రోడక్ట్ ఫస్ట్. అన్నీ కావాల్సిన రేరా అప్రూవల్ కావచ్చు, ఎల్పి నెంబర్ కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఈ షుడ్ ప్రమోట్ ద ప్రోడక్ట్ టు ది కస్టమర్. దానివల్ల కస్టమర్ సేఫ్ ఉంటాడు. మనకు అల్టిమేట్గా ఇక్కడ రియాల్టర్కి ఏజెంట్కి మధ్యలో సఫర్ అయ్యేది కస్టమరే. సో మనం కస్టమర్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేసినా కానీ కస్టమర్ ఏ విధంగా కూడా మోసపోకుండా చూడాలి. జనరల్గా ఏజెంట్ ఏంటి, రేపు పొద్దున కంపెనీ ఏదన్నా మూసేసాను అనుకోండి, సింప్లీ ఎస్కేప్ అవ్వడానికి ఆస్కారం లేదు. నాకేం తెలుసు అండి, నేను తీసుకెళ్ళినా కట్టించాను, వాళ్ళు కట్టారు, అక్కడ కట్టారు అమౌంట్, నాకేం సంబంధం అనడానికి వీలు లేదండి. బికాస్ మిమ్మల్ని నమ్మి కస్టమర్ ఎప్పుడు కూడా ఒక ఏజెంట్ చెప్పాడంటే అతన్ని నమ్మి వస్తారు ఆ కంపెనీకి. వచ్చినప్పుడు ఫస్ట్ అసోసియేట్ నమ్ముతున్నాడు, ఏజెంట్ని నమ్ముతున్నాడు, తర్వాత కంపెనీని నమ్ముతున్నాడు, అప్పుడు ఇన్వెస్ట్ చేస్తున్నాడు డబ్బులు. సో బోత్ ఆర్ రెస్పాన్సిబుల్, కంపెనీ యాజ్ వెల్ యాజ్ ఏజెంట్. ఇద్దరు రెస్పాన్సిబుల్గా కస్టమర్కి ఆన్సర్ చేయాలి. అల్టిమేట్గా సఫర్ అయ్యేది కస్టమర్. కాబట్టి ఏదైనా కంపెనీలు ఇప్పుడు కలెక్ట్ చేసేసుకొని బోర్డు తిప్పేసి వెళ్ళిపోతారు. అట్లాంటప్పుడు అల్టిమేట్ సఫర్ అయ్యేది కస్టమర్. అండ్ కస్టమర్స్ ఇంకా ఏ ఆస్కారం లేక ఏజెంట్. ఇప్పుడు మనము ఒక గోల్డ్ స్కీమ్ది ఒకటి చూసాం మనం, విజయవాడలో జరిగింది. అగ్రిగోల్డ్ అనేది ఒక కంపెనీ, దే హ్యావ్ కలెక్టెడ్ ద అమౌంట్స్ గాన్. తర్వాత ఏజెంట్స్ ఇంటికి అందరు కస్టమర్స్ వెళ్ళి వాళ్ళు ఇబ్బంది పెడితే కొంతమంది ఏజెంట్స్ కూడా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా చూసాం మనం. కాబట్టి నేను ఏజెంట్స్ కూడా చెప్పేది ఒకటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ గురించి ఎంక్వైరీ చేయండి, చేసిన తర్వాత కస్టమర్ని తీసుకొని ఇంట్రడ్యూస్ చేయండి. అండ్ ఇంకోటి, ఇది కూడా ఓవర్కమ్ కావడానికి నేను గవర్నమెంట్ అథారిటీస్ రిక్వెస్ట్ చేసేదంటే ఒక సెపరేట్ చట్టం దీనికి కూడా రావాలి. ఆల్రెడీ రేరా అనేది ఉంది. ఈవెన్ ఏ ఏజెంట్ షుడ్ బి రిజిస్టర్డ్ విత్ ద రేరా అనేది చట్టం ఉంది ఆల్రెడీ.
దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసి స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తే ఇటువంటి జరిగే మోసాలన్నీ జరగకుండా ఉంటాయనేది నా అభిప్రాయం అండి. అసలు రియల్ ఎస్టేట్లో జరిగే మోసాలు, కష్టాలు, నష్టాలు అంటే ఏంటంటే మీరు ఏం చెప్తారు? మరోపక్క అసలు మీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళందరూ అన్ని నిజాలు చెప్తారంటే దానికి మీరు ఆన్సర్? ఇట్స్ రియల్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. రియల్ ఎస్టేట్లో నేను అందరినీ బ్లేమ్ చేయను. సంబడి ఈజ్ డూయింగ్ ఎ గుడ్ బిజినెస్, కరెక్ట్గా చేస్తున్నారు. సంబడి ఏంటంటే వితౌట్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఏంటంటే రెండు విషయాలు, మోసం చేయాలని ఉద్దేశం లేకున్నా ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా కొన్ని తప్పిదాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్లో. దానివల్ల అల్టిమేట్ సఫరర్ మళ్ళీ ఇక్కడ కస్టమరే అవుతున్నాడు. అసలు రియల్ ఎస్టేట్లో ఫస్ట్ ల్యాండ్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉన్న వ్యక్తి రియల్ ఎస్టేట్లోకి ఎంటర్ అయితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. సో ఇప్పుడు రియల్ ఎస్టేట్ ల్యాండ్ రికార్డ్స్ మొన్న మనం రీసెంట్గా చూసాం. మనము ధరణి వచ్చిన తర్వాత కొన్ని పాత ల్యాండ్స్ కూడా మనకు ఆల్రెడీ ప్లాటింగ్ అయిపోయిన తర్వాత కూడా రీసెంట్గా మా ఫ్రెండ్దే ఒక ఇష్యూ అండి. ఒక కంపెనీ చెవెల్లాలో 100 acresలో వెంచర్ చేశారు. ఆల్రెడీ వాళ్ళు వెంచర్ అయింది, అమ్మేశారు, రిజిస్ట్రేషన్స్ జరిగిపోయాయి. అంత అయిపోయిన తర్వాత మ్యుటేషన్ జరగలేదు. ల్యాండ్ మ్యుటేషన్ జరగకపోవడం వల్ల మళ్ళీ ఆ ల్యాండ్ లార్డ్ పేరునే ధరణిలో రికార్డ్స్ ఎంటర్ అయిపోయి ఆ తండ్రి చనిపోయిందని చెప్పి అబ్బాయి మళ్ళీ సేమ్ ల్యాండ్ మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మడము, వాళ్ళు వచ్చేసి అక్కడ కబ్జాలోకి రావడము, మళ్ళీ పాత రిజిస్ట్రేషన్ వాళ్ళు పోవడము, ఇదంతా ఒక మెస్ లాగా తయారైపోయింది. దిస్ ఈజ్ బికాజ్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్. అదే ల్యాండ్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మొటేషన్ చేయించుంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ వచ్చేది కాదు. సో ఏది కానీ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ టోటల్గా ఉండాలి. ల్యాండ్ రికార్డ్స్ ఎలా వెరిఫై చేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఏముంటాయి అనేది ఫస్ట్ డే పుట్టినప్పటి నుండి, ల్యాండ్ పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఏమేమి చేంజెస్ ఏంటి అనేది పూర్తి అవగాహన ఉన్న వాళ్ళు మాత్రము రియల్ ఎస్టేట్లో దిగితే బాగుంటుందని నా ఉద్దేశం. ఏదో నలుగురు ఫ్రెండ్స్ ఉన్నాయి కదా డబ్బులు అని చెప్పి తలా 1 కోటి రూపాయలు వేసేసుకొని 4 కోట్లు పెట్టేసి ఒక పెద్ద ఆఫీస్ తెరిచేసి ఇమీడియట్గా అప్రూవల్ అని తెచ్చేసుకొని ప్లాటింగ్ చేసేసి అమ్మేసి చివరికి సఫర్ అయ్యేది కస్టమర్. ఎటు విధంగా కూడా ఏ యాంగిల్లో చూసినా అల్టిమేట్ సఫరర్ ఈజ్ కస్టమర్. నా ఉద్దేశం ఏంటంటే కస్టమర్ సేఫ్టీ అనేది మోర్ ఇంపార్టెంట్ అండి. సో కస్టమర్ సేఫ్టీ గురించి చూడాలన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ గురించి నాలెడ్జ్ ఉండాలి. టోటల్గా కంప్లీట్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేస్తే రేపొద్దున ఏమి కస్టమర్కి ఇబ్బంది కలగకుండా జరుగుతుంది. ఏదో వచ్చింది కదా రియల్ ఎస్టేట్ అనగా నలుగురు చేస్తుండ్రు, కోట్లు సంపాదిస్తుండ్రు, అది కాదు. అది రియల్ ఎస్టేట్ కాదు. దట్ ఈస్ నాట్ ఎ రియల్ బిజినెస్. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ టు దిస్ బిజినెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ హ్యావ్ థరో నాలెడ్జ్ అబౌట్ ద రియల్ ఎస్టేట్. ఇది మామూలు బిజినెస్ కాదండి, చాలా పెద్ద బిజినెస్. ఇట్ ఈస్ ఇన్వాల్వ్డ్ విత్ lakhs crores of rupees ఆఫ్ ద పబ్లిక్. ఏదో చిన్న 1000, 2000, 10,000 అంటే వేరు, లక్షలు కోట్లు ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఇన్వాల్వ్ అయి ఉన్నప్పుడు మన కస్టమర్ హార్డ్ అండ్ మనీ వాళ్ళు తెచ్చి ఇన్వెస్ట్ చేస్తారు. కాబట్టి ఈ ల్యాండ్ రికార్డ్స్ అనేది క్లియర్గా చూసుకొని వాళ్ళకి ఏమి ఫ్యూచర్లో మనం ఉన్నా లేకున్నా వాళ్ళ కస్టమర్కి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మనం బిజినెస్ చేస్తే బాగుంటుంది. ఈ ఎక్స్పీరియన్స్ లేకుండా ఏదో ఆఫీస్ పెట్టామా రన్ చేసామా అనేది ప్లీజ్ దయచేసి అట్లాంటి జరగొద్దు అనేది నేను కోరుకుంటానండి. సార్ మరొక విషయం అంటే హైదరాబాద్ 360 degrees అంటే చుట్టూ సమానంగా అభివృద్ధి చెందుతుందా? అసలు హైదరాబాదు రియల్ ఎస్టేట్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా అండి. హైదరాబాద్ అనేది 360 degrees గ్రోత్ అనేది ఖచ్చితంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక కొత్త ఆలోచన వచ్చింది. ఏంటంటే ఒకే సైడు డెవలప్మెంట్ అని కాకుండా చిన్న క్లస్టర్గా చేస్తూ ఔటర్ రింగ్ రోడ్ చుట్టూరా డెవలప్మెంట్ చేద్దాం అనేది ఒక కాన్సెప్ట్. దానివల్ల ఏంటంటే ప్రతి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్ని రౌండ్ మొత్తం రింగ్ మొత్తం కొంత ఒక 3,000, 4,000 ఎకరాలు ఒక క్లస్టర్ లాగా చేస్తూ దాని హౌసింగ్ ప్లస్ కంపెనీస్, అది వెదర్ ఇట్ ఈస్ ఫార్మా ఆర్ ఐటీ కంపెనీస్ ఏదైనా కావచ్చు, ఒక క్లస్టర్ లాగా చేసి డెవలప్ చేస్తామనేది ఒక విజన్తో వెళ్తున్న గవర్నమెంట్. ఇప్పుడు అది వెల్కమ్ చేయవలసిన ఆలోచనే. దాన్ని ఇంప్లిమెంట్ చేసి కరెక్ట్గా అనుకున్న విధంగా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కంప్లీట్ రింగ్ టోటల్ డెవలప్ అవుతుంది. దానివల్ల మొత్తం ఇప్పుడు చాలా మటుకు మీరు చూడండి వెస్ట్ సైడ్
మ్యాక్సిమం గ్రోత్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఈ కంపెనీ ఫార్మాసిటీ అది అని చెప్పేసరికి ఇప్పుడు శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే, ఈస్ట్ని టోటల్గా మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఈస్ట్ కానీ మన విజయవాడ హైవే, ఇట్ ఈస్ ప్యూర్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోడ్ అది, టు బీ ఫ్రాంక్. ఎందుకంటే ఆంధ్ర కనెక్టింగ్ రోడ్ అది. అటువంటి రోడ్ను కూడా ఇగ్నోర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు క్లస్టర్స్ అనేది కొత్త కాన్సెప్ట్. మన రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టుగా అది కనుక జరిగితే, అనుకున్న విధంగా ప్లాన్ ఇంప్లిమెంట్ అవుతే, రింగ్ రైల్ కూడా అన్నాడు, రింగ్ రైల్ కూడా వచ్చింది అనుకోండి, డెఫినెట్గా ఆల్ క్లస్టర్స్ త్రూఅవుట్ రింగ్ మొత్తం డిఫరెంట్ ల్యాండ్స్ ప్రొక్యూర్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అది ప్రొక్యూర్ అయ్యి అట్లా ప్రాజెక్ట్స్ కనుక వస్తే రియల్గా చాలా బాగుంటుందండి. అండ్ హైదరాబాద్ గ్రోత్ గురించి మాట్లాడితే మాత్రం ఇట్ ఈస్ ఆటో పైలట్ మోడ్లో ఉన్నదనే చెప్పొచ్చు. బికాస్ ఎవ్రీబడి హైదరాబాద్ ఈజ్ మినీ ఇండియా అనొచ్చు. మీకు హైదరాబాద్లో లేని క్యాస్ట్ లేదు, లేని త్రూఅవుట్ ఇండియా నుంచి మన యూపీ వాళ్ళు కావచ్చు, మధ్యప్రదేశ్ వాళ్ళు కావచ్చు, మహారాష్ట్ర వాళ్ళు కావచ్చు, తమిళియన్స్ కావచ్చు, కన్నడీస్ కావచ్చు, మీ కేరళైట్స్ కావచ్చు, ఎవరైనా ఎనీ క్యాస్ట్ యూ టేక్, ఆల్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. హైదరాబాద్ అనేది ప్రతి ఒక్కరికి సూటబుల్ క్లైమేట్. అండ్ యాజ్ యూ నో ఇట్ ఈస్ అ డెక్కన్ ప్లాటో. మనకు న్యాచురల్ కెలామిటీస్ ఏమీ ఎఫెక్ట్ ఉండదు ఇక్కడ. అండ్ పీపుల్ హూ కెన్ ఎర్న్ ఒక 100 రూపీస్ పాకెట్లో ఉందంటే డే మొత్తము ఈ కెన్ ఈట్, బ్రేక్ఫాస్ట్ అవుతుంది, లంచ్ అవుతుంది, డిన్నర్ కూడా చేసుకోగలుగుతాం 100 రూపాయలు. ఆ పాసిబిలిటీ అనేది ఓన్లీ ఇన్ హైదరాబాద్ అండి. ఎనీవేర్ ఇండియా మీరు ఇంత తక్కువలో బ్రతకలేరు. కాబట్టి చాలామంది వలసలు కూడా ఇక్కడికి హైదరాబాద్కే వస్తున్నారు. ఇప్పటికే ఆల్మోస్ట్ 100 కిలోమీటర్స్ వరకు మీకు స్ప్రెడ్ అయి ఉన్నది మన సిటీ. ఇంకా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్స్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ఇది ఆటో పైలట్ మోడ్, ఇది పెరుగుతూనే ఉంటుంది. ఈ గవర్నమెంట్తో సంబంధం లేదు, ఏ జనరల్ గ్రోత్తో సంబంధం లేదు, జస్ట్ అలా పోతూనే ఉంది. హైదరాబాద్ని ఎవ్వరి కంట్రోల్లో లేదండి. చాలా బాగా డెవలప్ అవుతుంది హైదరాబాద్. ఇన్వెస్ట్మెంట్ ఏదైనా పెట్టుకోండి, మీరు డబ్బులు నష్టం లేదు, ఖచ్చితంగా పెరుగుతుంది. కాకపోతే వెయిట్ చేయాలా. ఇప్పుడు పెట్టి ఇమీడియట్గా నాకు రేపు రిజల్ట్ అనేది రియల్ ఎస్టేట్లో ఎక్స్పెక్ట్ చేయొద్దు. బట్ రియల్ ఎస్టేట్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. హైదరాబాద్ మాత్రం నాన్ స్టాప్ గ్రోత్ అవుతుందండి. మీకు డిఫరెంట్ కమ్యూనిటీస్, డిఫరెంట్ ఫ్యామిలీస్, డిఫరెంట్ కల్చర్, ఆల్ కల్చర్స్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్. ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ టోటలీ డెవలప్డ్, ఫార్మా ఇండస్ట్రీ, మీకు ఐటీ ఇండస్ట్రీ, ఏది లేదు చెప్పండి హైదరాబాద్లో. ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. పెద్ద పెద్ద కంపెనీస్, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, ఎవ్రీథింగ్. హైదరాబాద్ చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. మీరు ఏ యాంగిల్లో కూడా ఏ గవర్నమెంట్ వస్తే ఏమవుతుందో, పడిపోతాయో పెరుగుతాయో ఇవన్నీ కాదు, జనరల్గా పోతూనే ఉంటుంది అది గ్రోత్. దేంతో సంబంధం లేదు. సో హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఎ గుడ్ ఇన్వెస్ట్మెంట్ అండి. సార్, రియల్ ఎస్టేట్లో దాదాపు 2 దశాబ్దాల నుంచి వెస్ట్ వైపే డెవలప్మెంట్ జరిగింది. అంటే ఈస్ట్ అనేది కొంత స్లోగా అక్కడ డెవలప్మెంట్ కూడా జరిగింది. అయితే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే లుక్ ఈస్ట్ పేరుతోటి అటువైపు డెవలప్ చేయడానికి అయితే ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకెళ్తుంది. అయితే లుక్ ఈస్ట్ అని పేరుతో ముందుకెళ్ళడం వల్ల అటువైపు అసలుకి ఎలా ఉండబోతుందో రాబోయే 5-10 సంవత్సరాల్లో, ఇప్పుడు ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అది మంచి టైం ఆ ఏరియాలో ఇన్వెస్ట్ చేయడానికి. మరో పక్క తీసుకున్నామంటే విజయవాడ హైవే కూడా ఎలా ఉండబోతుంది ఫ్యూచర్లో అంటే మీరేం చెప్తారు? లుక్ ఈస్ట్ అనే వర్డ్ కరెక్టే ఇప్పుడు, ఎందుకంటే దాన్ని కొంచెం ఇగ్నోర్ చేయడం జరిగింది. మొత్తం వెస్ట్ సైడ్ అనేది టోటల్ డెవలప్మెంట్ అటు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు బెంగళూరు హైవే, శ్రీశైలం హైవే ఎందుకు వచ్చిందంటే బికాజ్ ఆఫ్ ఫార్మాసిటీ డిక్లేర్ చేయడం వల్ల ఇటు గ్రోత్ స్టార్ట్ అయింది. తర్వాత ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అతను అలా కాకుండా త్రూఅవుట్ రింగ్ డెవలప్ కావాలి, అన్ని రోడ్స్ డెవలప్ కావాలి అనేది ఒక మంచి థాట్తో క్లస్టర్స్ అనే పేరుతో ఇప్పుడు వచ్చాడు. ఇండివిజువల్ క్లస్టర్స్ అని ఇంతకుముందే నేను చెప్పినట్టుగా. దానివల్ల ఇప్పుడు ఈస్ట్ సైడే కాదు, త్రూఅవుట్ ఎనీ హైవే తీసుకోండి డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అండ్ ఈస్ట్ సైడ్ కూడా మనకిది రేపు ఫ్యూచర్లో వరంగల్, హనుమకొండ, నేను లాస్ట్ వీక్ వెళ్ళొచ్చానండి, ఒక చిన్న మీటింగ్ ఉంటే హనుమకొండకి. రియల్లీ ఇట్ ఈస్ టోటలీ డెవలప్డ్. హైదరాబాద్లో ఉన్న ఫీలింగ్ నాకు డెవలప్ అయిందండి అక్కడ. నేను తిరిగితే ఏంటిది, నేను ఓ 15-20 సంవత్సరాల కింద వెళ్ళిన హనుమకొండ ఇదేనా అన్నట్టు ఫీలింగ్ నాకు డెవలప్ అయింది. అంటే అంత బాగా గ్రోత్ అయ్యి ఉంది. సో రేపు ఫ్యూచర్లో మనకు హైదరాబాద్, సికింద్రాబాద్ ఎలా జంట నగరాలు ఉన్నాయో అలా హైదరాబాద్, హనుమకొండ అనేది కూడా ఓ జంట నగరాలు. మధ్యలో యాదగిరిగుట్ట,
65 కిలోమీటర్స్లో యాదగిరిగుట్ట ఉంది. అక్కడ నుండి ఇంకో 65-70 కిలోమీటర్స్లో హనుమకొండ ఉంది. సో ఈస్ట్ సైడ్ కూడా ఆ విధంగా డెవలప్ అవుతూ వస్తుంది. ఖచ్చితంగా మనకు ఇండ్లు అవి రావడం ఇప్పుడు ప్రజెంట్ మీకు అఫోర్డబుల్ రేట్లో దొరికిపోతున్నాయి, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో రైట్ టైం. ఇంతకుముందు ఏంటంటే యాదగిరిగుట్ట అని చెప్పి అమ్మారు రియల్ ఎస్టేట్. కానీ యాదగిరిగుట్ట అనేది ఒక టెంపుల్ అంతవరకు బాగుంది. కాకపోతే యాదగిరిగుట్టని బేస్ చేసి తీసుకోమని నేను చెప్పాను. ఇది వరంగల్ అండ్ హైదరాబాద్ రెండింటికి మధ్యలో ఉంది గుట్ట. ఇటు హైదరాబాద్ డెవలప్ అవుతూ గుట్టను క్రాస్ చేసేసింది ఆల్రెడీ. అక్కడి నుండి వరంగల్ కూడా జనగామ, కాజీపేట అవన్నీ కంప్లీట్ చేసుకుంటూ ముందుకు వస్తుంది. ఇంకా విదిన్ 5 to 10 years లోపల ఖచ్చితంగా ఈ రెండు కనెక్టింగ్ అయిపోతాయి అనేది నా ఉద్దేశం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని లుక్ ఈస్ట్ అనే కాన్సెప్ట్తో వస్తున్నారు. డెఫినెట్గా అంటే రేపు ఫ్యూచర్లో అంటే నేను చెప్పడం కాదు, ఊహలు అంటే ఊహాగానాలు బయట నడుస్తున్న మాటలు ఏంటి, యూటీ అని లేదా సెకండ్ క్యాపిటల్ అని ఇటువంటి వర్డ్స్ వస్తున్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ హ్యాపెన్స్ ఖచ్చితంగా మనకు హన్మకొండ, వరంగల్ క్యాపిటల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో కాబట్టి అక్కడ కూడా కంపెనీస్ వస్తున్నాయి. సో ఈస్ట్ కూడా డెఫినెట్గా డెవలప్ అవుతుంది. ఇవాళ మనకు 8-10 వేలలో దొరికిపోతున్నాయి ఇప్పుడు ఆ ఏరియాలో. సో ఆ రేటుతో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం కరెక్టే. కాకపోతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ మీరు ఇవాళ పెట్టేసి ఇమీడియట్గా రిటర్న్స్ అట్లా ఎక్స్పెక్ట్ చేయకండి. ఇన్వెస్ట్ చేయండి. ఇట్ ఈస్ ఎ గుడ్ ప్లేస్. ఇన్వెస్ట్ చేస్తూ వెళ్ళండి. ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, కొంత టైంలో డెఫినెట్గా మీకు రిటర్న్స్ వస్తాయి. ఇక్కడ వెస్ట్ ఎలా డెవలప్ అయిందో ఖచ్చితంగా ఈస్ట్ కూడా డెవలప్ అవుతుంది. సౌత్ కూడా ఇప్పుడు కంపెనీస్ వచ్చాయి అండ్ ఎన్నో కంపెనీస్ వచ్చి విల్లాస్ కూడా అయిపోయాయి. అలా డెవలప్ ఒకటి కానీ ఒకటి వస్తూనే ఉంటుంది. ఇప్పుడు క్లస్టర్స్ అనేది మాత్రం చాలా మంచి డెసిషన్. అది కనుక కార్యరూపం దాలిస్తే మాత్రం అన్ని రోడ్లు డెవలప్ అవుతాయి. నాట్ ఓన్లీ ఈస్ట్ అనే కాదు, ప్రతి రోడ్కి ఒక ఇంపార్టెన్స్ వచ్చేస్తుంది. డెఫినెట్గా డెవలప్ అవుతుందండి. అలాగే ఇప్పుడు మనము లుక్ ఈస్ట్ అన్నప్పుడు నాట్ ఓన్లీ వరంగల్ హైవే, ఈవెన్ విజయవాడ కూడా ఇట్ విల్ కమ్ అండర్ ఈస్ట్ సైడ్ ఓన్లీ. ఈస్ట్ సైడ్ చాలా ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ రోడ్ అది. ఆంధ్ర కనెక్టింగ్ రోడ్ అంటేనే విజయవాడ రోడ్. జనరల్ పండగలకి వెళ్ళినప్పుడు విజయవాడ రోడ్డు ఆ టోల్ గేట్ దగ్గర, పతంగి టోల్ గేట్ దగ్గర టోటల్ బ్లాక్ అయిపోతాయి. ఎందుకు? దట్ ఈస్ ద ఓన్లీ రోడ్ కనెక్టింగ్ టు ఆంధ్ర. అంటే మెయిన్ ఇంపార్టెంట్ రోడ్. వేరే కనెక్టింగ్ రోడ్స్ ఉన్నాయి, కాకపోతే దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోడ్. సో ఇది కూడా ఆల్మోస్ట్ మనకు హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ అక్కడి వరకు కూడా రామోజీ ఫిల్మ్ సిటీ అంటే ఒకప్పుడు ఎక్కడో దూరం ఉంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ దగ్గరికి వెళ్ళేంత వరకు కనబడట్లా ఆ రష్లో. అంటే అంత ట్రాఫిక్ పెరిగిపోయింది, అంత పాపులేషన్ కూడా పెరిగిపోయింది. ఇట్ విల్ టచ్ ఆల్మోస్ట్ మనకు సూర్యాపేట వరకు కూడా డెవలప్ అయింది. ఈ రోడ్ కూడా ఖచ్చితంగా డెవలప్ అవుతుంది. ఇది కూడా కనెక్టింగ్ రోడే అవుతుంది మనకి. నాట్ ఓన్లీ వరంగల్ అండి, ఇది మన విజయవాడ, హైదరాబాద్ కూడా కనెక్టింగ్ రోడే అవుతుంది. యాక్చువల్ చంద్రబాబు గారి విజన్ ఏముండే, 2.5 hours విజయవాడ రీచ్ కావాలి అనే విజన్తో రోడ్ ఎక్స్పాన్షన్ ప్రోగ్రామ్ జరిగింది అప్పుడు. సో అది ఇంకా డెవలప్మెంట్ కావాల్సి ఉంది. ఇప్పుడు ఈవెన్ కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా ఇప్పుడు ఆ ఏరియా నుంచి ఎలక్ట్ అయ్యారు, నల్గొండ నుండి. దే ఆర్ ఫోకసింగ్ ఆన్ దట్ ఏరియా. ఆ రోడ్స్ అన్నీ అలాగే ఆయన ముందు అన్న విజన్ విధంగా ఇప్పుడు రోడ్ వెళ్ళాలి, విజయవాడ అంటే మనకు 2 to 3 hours రీచ్ కావాలి అనే విజన్తో చేస్తున్నారు. డెవలప్మెంట్స్ అవుతున్నాయి. అది కూడా చాలా డెవలప్ అవుతుంది. నాట్ ఓన్లీ వరంగల్ అండ్ హైదరాబాద్, విజయవాడ హైదరాబాద్ రోడ్స్ కూడా చాలా డెవలప్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమము రామోజీరావు గారివి, తర్వాత సాంఘి ల్యాండ్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఆ ల్యాండ్స్ ఉన్నంత వరకు కొంత డ్రైలా కనబడుతుంది. అది బియాండ్ పోయిన తర్వాత డెవలప్మెంట్స్ ఉన్నాయి, బిఫోర్ ఉన్నాయి. ఆ ల్యాండ్స్ దాటిన తర్వాత డెవలప్మెంట్ ఉన్నాయి. మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంతా గ్రోత్ ఉంది. రైట్ సైడ్ అంతా విజయవాడ వెళ్ళే దారిలో రైట్ సైడ్ ఆల్మోస్ట్ అన్ని వీళ్ళ ల్యాండ్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ కొద్దిగా ఏం లేనట్టుగా ఎడార్లా కనబడుతుంది. బట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం గట్కేసర్ వరకు కూడా కనెక్టింగ్. మీరు కవాడిపల్లి నుండి, కవాడిపల్లి అంటే ఒక ఊర్లా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు వెళ్ళి చూడండి మీరు, కవాడిపల్లి గట్కేసర్ కనెక్ట్ అయిపోయినాయి. రోడ్స్ కనెక్ట్ అయిపోయి డెవలప్మెంట్స్, విల్లాసు, ఇండిపెండెంట్ హౌసెస్, బంగ్లోస్ ఎన్నో చాలా డెవలప్ అయిపోయింది. ఒకప్పుడు ఊరు అది. సో ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అయితే గ్రోత్ ఆగకుండా పోతుంది ముందుకి. రైట్ హ్యాండ్ సైడ్ ఓన్లీ వీళ్ళ ల్యాండ్స్ ఉన్నంత వరకు, అది దాటిన తర్వాత మళ్ళీ డెవలప్ ఉంది. సో ఈ డెవలప్ అనేది చాలా బాగా ముందుకు వెళ్తుంది. ఈవెన్ విజయవాడ రోడ్ కూడా చాలా హైప్ అవుతుంది. వెయిట్ అండ్
కొద్దిగా ఒక 5-6 ఇయర్స్ వెయిట్ చేయాలా, డెఫినెట్లీ విల్ సీ ద డిఫరెన్స్. అయితే ఇప్పుడు ఇది చెప్పాను కాబట్టి నేను జనరల్గా ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి కూడా నేను ఒక అడ్వైస్ ఇవ్వదలుచుకున్నా. వెస్ట్ అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయింది. రేట్స్ చాలా హైప్ వెళ్ళిపోయాయి. 35,000-40,000 50,000 per square yard ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఉంది. దానికంటే ఇప్పుడు ఈస్ట్ అండ్ ఈ విజయవాడ రోడ్డు లేదా వరంగల్ రోడ్ కూడా ఇప్పుడు కంట్రోల్లో ఉంది రేటు. యూ విల్ బి గెటింగ్ విదిన్ 15,000-20,000 లోపు మనకు మంచి హెచ్ఎండి లేఅవుట్స్ కానీ డిటీసీపీ లేఅవుట్స్ కానీ మంచి విత్ ఫుల్ డెవలప్మెంట్తో దొరికిపోతున్నాయి. సో మనం ఇటు సైడ్ కూడా ఇన్వెస్ట్ చేసి పెట్టుకోవచ్చు. ఈ బెల్ట్ మొత్తం వెస్ట్ను వదిలేసి ఇప్పుడు వెస్ట్ అనేది కంట్రోల్ లేదు, ఇట్ ఈస్ టోటలీ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో ఈస్ట్ అండ్ ఇది ఇక్కడ విజయవాడ హైవే లేదా ఇప్పుడు వరంగల్ హైవే, తర్వాత సాగర్ హైవే, శ్రీశైలం హైవే, షాద్ నగర్ హైవే, బెంగళూరు హైవే, దెన్ వికారాబాద్ హైవే, ఈ వింగ్ మొత్తం డెఫినెట్గా క్లస్టర్స్ కూడా రావడం వల్ల ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు కంట్రోల్ ఉన్న రోడ్స్ ఇవన్నీ స్టిల్ ద రేట్స్ ఆర్ ఇన్ అఫోర్డబుల్ ప్రైస్. ఇప్పుడు బార్గెన్ రేట్లో కూడా దొరుకుతున్నాయి. మీరు ఏదైనా రేట్ ఒక కంపెనీ డిక్లేర్ చేసిందంటే యూ కెన్ బార్గెన్ విత్ దెమ్. బార్గెన్ చేస్తూ కూడా ఒక రేట్తో మీకు దొరికిపోద్ది. దిస్ ఇస్ ద రైట్ టైం ఫర్ ద ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాస్లో. అది నేను ఐ కెన్ అడ్వైజ్ యూ. మీరు ఈ రింగ్ మొత్తం ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు, కంట్రోల్లో ఉంటుంది. బార్గెన్ చేయండి, బార్గెన్ చేసి తీసుకోండి. వాళ్ళు చెప్పిన రేట్ అని కాకుండా డెఫినెట్గా బార్గెన్ ప్రైస్ కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇది ఒకటండి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ప్లాన్ ప్రకారంగా కనుక అన్ని రోడ్స్లలో క్లస్టర్స్ అనేది ప్లాన్ చేశారంటే ఖచ్చితంగా సక్సెస్. రీజనల్ రింగ్ రోడ్కి అవుటర్ రింగ్ రోడ్కి మధ్యలో గ్రోత్ అనేది విజన్ ఆఫ్ దిస్ గవర్నమెంట్. అది కనుక ఇంప్లిమెంట్ అయితే రియల్ ఎస్టేట్కి ఇంకా ఢోకా లేదండి. భయపడొద్దు, ప్యానిక్ కావద్దు. ఇప్పుడు కంట్రోల్ ఉన్నాయి కాబట్టి ఈ రోడ్స్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయవచ్చు. హైదరాబాద్లో వీకెండ్ హోమ్స్కి, లగ్జరీ హోమ్స్కి బాగా విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. ఎందుకు ఇంత డిమాండ్ పెరుగుతుందంటే మీరు ఏం చెప్తారు? వీకెండ్ హోమ్స్, లగ్జరీ హోమ్స్ అనేది ఇవాళ ఫస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఇన్కమ్ అనేది ప్రతి ఒక్కరికి చాలా అయిపోయింది. ఒకప్పుడు 30,000-40,000 రూపాయల శాలరీ ఒక సగటు మనిషికి రావాలంటే తన లైఫ్ అంతా కంప్లీట్ చేసి రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి 40-50కి రీచ్ అయ్యేవాళ్ళు. ఇవాళ ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఇవి రావడం వల్ల ప్రతి ఒక్కరికి ఇన్కమ్ బాగా పెరిగింది. చిన్నగా డిగ్రీ కంప్లీట్ చేసి జాయిన్ కాగానే హీ విల్ స్టార్ట్ విత్ 20,000-25,000 శాలరీ మినిమం. ఒక 4-5 ఏళ్ళు వచ్చేసరికి 2 లక్షలు 3 లక్షల శాలరీకి వెళ్ళిపోతున్నారు. సో వీళ్ళందరూ ఏంటంటే ఇన్కమ్ ఎక్కడైతే వస్తుందో లగ్జరీస్కి అలవాటు అయిపోతుంది న్యాచురల్గా. లగ్జరీ అలవాటు అయినప్పుడు వీకెండ్ హోమ్ అనేది ఎవ్రీ ఫ్రైడే, సాటర్డే, సండే అట్లీస్ట్ ఫ్యామిలీతో వెళ్ళి స్పెండ్ చేయాలనేది ఒక డిజైర్ డెవలప్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఇన్కమ్ పెరిగిన వాళ్ళు ప్రతి ఒక్కరు చేసేది అదే. ఖచ్చితంగా ఎక్కడో వీకెండ్స్ కొంచెం రిలాక్స్ ఉందాము, వీక్ మొత్తం కష్టపడతాము, ఒక 2 డేస్ రిలాక్స్గా స్పెండ్ చేయాలా అంటే దే షుడ్ హ్యావ్ వీకెండ్. అండ్ కరోనా అప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ అయిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఆ కంజెస్టెడ్ ప్లేసెస్ ఉండడం వల్లనే ఈ కరోనా లాంటి వ్యాధులు స్ప్రెడ్ అయినాయి. ఆ టైంలోనే థాట్స్ వచ్చి అందరికీ కొంచెం దూరం ఉండాలి అని. ఇప్పుడు మీరు ప్రతి ఒక్కరూ మీరు గమనించండి, ఒకప్పుడు ఇప్పుడు మీకు అదే 30,000-40,000 రూపీస్ 50,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇన్ ద సిటీ కూడా మీకు వస్తాయి ల్యాండ్స్. బట్ పీపుల్ ప్రిఫర్ టు స్టే అవుట్ ఆఫ్ ద సిటీ బై పుట్టింగ్ ద సేమ్ అమౌంట్. అదే 40-50 పెట్టి బయట అవుట్ ఆఫ్ ద సిటీ దూరం వెళ్ళి కొనుక్కొని ఇండ్లు కట్టుకొని హాయిగా ఉండాలనేది ఒక కాన్సెప్ట్ డెవలప్ అయిపోయింది. ఇట్స్ ఎ గుడ్ మూవ్, మంచి ఆలోచన. ఎందుకంటే ఫ్రెష్ ఎయిర్, నాన్ పొల్యూషన్, మంచి అదే అమౌంట్లో ఇక్కడ ఒక 1 కోటి రూపాయలు పెట్టి అపార్ట్మెంట్ కూడా 1 కోటి రూపాయలు ఒక విల్లా విత్ ఓపెన్ స్పేస్, గ్రీనరీ, చెట్లు పెట్టుకోవడానికి ఇలా వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఏంటంటే లగ్జరీ అనేది ఇష్టము అండ్ అలా ఉండాలనేది కోరిక అండ్ అవేర్నెస్. అంటే ఈ పొల్యూషన్ నుంచి దూరం ఉండాలి, సైలెంట్ ఏరియాలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి ఆలోచన వస్తుంది. అందుకే మంచి మంచి సెలబ్రిటీస్ కూడా ఇప్పుడు ఫిలిం నగర్ ఇక్కడ అంతా మళ్ళీ కంజెస్టెడ్ అయిపోయింది, జూబ్లీ హిల్స్, వాళ్ళు కూడా దే ఆర్ ప్రిఫరింగ్ టు స్టే అవే ఫ్రమ్ ద సిటీ. సో ఇవన్నీ అవుట్స్కర్ట్స్, వీకెండ్ హోమ్స్, విల్లాస్ ఇవన్నీ డెవలప్ కావడానికి కారణం ఇదే. పొల్యూషన్ ఫ్రీ, సిటీకి దూరంగా సైలెంట్గా మొత్తం అంటే మనకు సౌండ్ ప్రూఫ్, పొల్యూషన్ ప్రూఫ్, ఫ్రెష్ ఎయిర్ అండ్ వీ కెన్ ఎంజాయ్ విత్ అ ఫ్యామిలీ ఓపెన్లీ ఇన్ ద కాలనీ. ట్రాఫిక్ కంజెషన్స్ ఇవన్నీ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు మనకు అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్,
అండ్ రీజనల్ రింగ్ రోడ్. ఈ 3 రింగ్ రోడ్ వల్ల అడ్వాంటేజ్ అంటే ఇప్పుడు ఇన్నర్ రింగ్ రోడ్ అయితే టోటల్లీ ఇట్ ఈస్ ఇన్ ద సిటీ, దాన్ని రింగ్ రోడ్ అనము. ఇప్పుడు ఓఆర్ఆర్ మాత్రమే కొంచెం మనకి ఇప్పుడు యూజ్ అవుతుంది అండ్ సిటీ అవుట్స్కర్ట్స్ని కనెక్ట్ చేస్తూ ఉన్నది. రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత ఇంకా మనకు ఈ లారీస్ అన్నీ సిటీలోకి ఎంటర్ అయ్యేది పూర్తిగా అవాయిడ్ అయిపోద్ది. డైరెక్ట్ రీజనల్ రింగ్ రోడ్ ఇంటర్ డిస్ట్రిక్ట్స్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి అవి వెళ్ళిపోతాయి. సో పీపుల్ ప్రిఫర్ టు స్టే అవుట్ ఆఫ్ ద సిటీ విత్ క్లియర్ అట్మాస్ఫియర్. వీకెండ్ హోమ్స్ కావచ్చు, మన విల్లాస్ కావచ్చు, చాలా 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 అంటే చాలా డిమాండ్ ఉందండి. ప్లాట్ కంటే ఎక్కువ మూమెంట్ మన వీకెండ్ హోమ్స్ ఇవే ఉన్నాయి. ఫామ్ ల్యాండ్స్ ప్లస్ ఈ లగ్జరీ విల్లాస్. మీకు 25 crores కూడా విల్లాస్ ఉన్నాయి, మ్యాన్షన్స్ 5 crores, 10 crores, మినిమం ₹1,00,00,000 కూడా ఉన్నాయి విల్లాస్ అవుట్ ఆఫ్ ద సిటీ. సో పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ టు గో దేర్. ఇక్కడ కట్టే కంటే మంచిగా ప్లెజెంట్గా ఉందాం. ఏంటి కంపెనీ జాబ్కి వెళ్ళాలంటే అవుటర్ రింగ్ రోడ్ హెల్ప్ఫుల్ ఉన్నది. ఎటు పోవాలన్నా సిటీ రావాలన్నా అవుటర్ రింగ్ రోడ్ ఇట్ ఈస్ వెరీ మచ్ హెల్ప్ఫుల్. మనకి ఏ ట్రాఫిక్ కంజెషన్ లేకుండా హాయిగా ట్రావెల్ చేసే ఎయిర్పోర్ట్ జస్ట్ ఒక 15-20 minutes ఆర్ హాఫ్ అన్ అవర్లో రీచ్ అయిపోతారు వితౌట్ ఎనీ ట్రాఫిక్ కంజెషన్. సో ఇవన్నీ ఆలోచన చేస్తున్నారు పబ్లిక్. దే ఆర్ నాట్ సీయింగ్ జస్ట్ అంత దూరమా అనే వర్డ్ ఇప్పుడు పోయింది. ఎన్ని మినిట్స్ డ్రైవ్ అనేది కౌంట్ అవుతుంది. ఇక్కడ సిటీ నుండి సిటీలో ఉండి అక్కడ వెళ్ళాలన్నా సేమ్ ఏరియాకి 1.5 hour పడుతుంది. అదే సిటీ అవుట్స్కర్ట్స్లో ఉండి ఆ ప్లేస్కి రావాలంటే విదిన్ 20-25 minutesలో రీచ్ అవుతుంది. సో దే ఆర్ కిలోమీటర్స్ అనేది కౌంట్ చేయట్లేదు. ఎన్ని మినిట్స్ డ్రైవ్, మేము ఇంట్లోంచి నేను ఫలానా ప్లేస్కి వెళ్ళానంటే ఎన్ని మినిట్స్లో రీచ్ కాగలను, ఆ క్యాల్కులేషన్తో తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ అవుట్స్కర్ట్స్లో ఈ వీకెండ్ హోమ్స్ అండ్ లగ్జరీ విల్లాస్కి దానికి ఎక్కువ డిమాండ్ ఉన్నదండి. అండ్ ఐ అడ్వైజ్ అలా ఉండడమే పిల్లలకి కమింగ్ జనరేషన్ అట్లీస్ట్ దే విల్ హ్యావ్ ప్యూర్ పొల్యూషన్ ఫ్రీ లివింగ్ అండి. సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మంచి రిటర్న్స్ రావాలంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే మీరేం చెప్తారు? జనరల్గా ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ ROI అంటారు, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్స్పెక్టేషన్ మనము ఓపెన్ ల్యాండ్ మీద మీరు అనుకునే విధంగా ఎక్కువ వస్తుందండి రిటర్న్స్. ఈ విల్లాస్ కావచ్చు, వీకెండ్ హోమ్స్ కావచ్చు, ఇవన్నీ మన కంఫర్ట్ గురించి తీసుకున్నాయి, మన కంఫర్ట్ గురించి అంతే తప్ప దాని మీద మళ్ళీ నేను ఇవాళ కొన్న రేపు నాకు ₹1,00,00,000 పెట్టింది 10 కోట్లు అవుతుంది అనేది కొంచెం మనం దాన్ని ఇది చేయలేము. బికాజ్ ఎనీథింగ్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో అపార్ట్మెంట్స్ కావచ్చు, విల్లాస్ కావచ్చు డిప్రిషియేషన్ అవుతాయి. ఓపెన్ ప్లాట్ ఓన్లీ ద థింగ్ విచ్ ఇస్ అప్రిషియేట్స్, ఆల్వేస్ అప్రిషియేట్ అవుతుంది, దాని తగ్గదు. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అనేది ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పరంగా ఆలోచన చేస్తే ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. ల్యాండ్ ఎంత ఇప్పుడు ఒక ₹1,00,00,000 2 కోట్లు పెట్టి మీరు ఉండేది ఉండి మీరు ఎంజాయ్ చేసేది ఉంటే యూ గో ఫర్ దట్. జస్ట్ అలా ఇన్వెస్ట్మెంటే రెంటల్ పర్పస్ అనుకుంటే అది వర్కౌట్ కాదండి. దానికంటే మీరు ల్యాండ్ ఇన్వెస్ట్ చేయండి. ల్యాండ్లో మీకు ఇక్కడ 200 గజాల్లో ఒక విల్లా వచ్చేది మీకు 500 గజాల ల్యాండ్ వచ్చేస్తుంది. ల్యాండ్ పీస్ ఆఫ్ ల్యాండ్ ఎక్కువ వచ్చేస్తుంది. కాబట్టి ఆ పీస్ ఆఫ్ ల్యాండ్ ఇవాళ 10,000కి కొన్నది 50,000 అయ్యే స్కోప్ ఉంటుంది, పెరిగే స్కోప్ ఉంటుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఆన్ ద ల్యాండ్, రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయాలంటే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ద రైట్ ఇన్వెస్ట్మెంట్, నాట్ ఆన్ ద విల్లాస్. ఆ విల్లాస్, వీకెండ్ హోమ్స్, అపార్ట్మెంట్స్ ఇట్ ఈజ్ ఫర్ పర్సనల్ యూజ్. మీరు ఎంజాయ్ చేయడానికైతే ఇన్వెస్ట్ చేయవచ్చు. సో పెరగదని కాదు, దానికి స్లో గ్రోత్ ఉంటుంది, దీనికి హై గ్రోత్ ఉంటుంది. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్కి హై గ్రోత్ ఉంటుంది. కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఎంజాయ్ ద ఈరోజు మీరు ఇన్వెస్ట్ చేసింది మీరే ఎంజాయ్ చేయాలా అనుకుంటే యూ క్యాన్ గో ఫర్ దట్. బట్ ఓన్లీ నాది ఇన్వెస్ట్మెంట్ అనండి, నేను ఇవాళ డబ్బులు పెడతాను అది పెరగాలి అనుకున్నప్పుడు ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడం కరెక్ట్. సో మిడిల్ క్లాస్ పీపుల్ తీసుకుందాము, సాధారణంగా 20 లక్షల నుంచి 1 CR వరకు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే సో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఉంటుంది? అది ఓపెన్ ప్లాట్సా, విల్లాసా, లేకుంటే అపార్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుందంటే మీరేం చెప్తారు? అందరూ ఇప్పుడు విల్లాసు, వీకెండ్ హోమ్స్ ఇవన్నీ ఎక్సెస్ అమౌంట్ ఉన్న వాళ్ళు మాత్రమే దే విల్ గో ఫర్ దట్. సే మిడిల్ క్లాస్ పీపుల్ ఉంటారు, లోవర్ ఇన్కమ్ వాళ్ళు, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా ప్రతి ఒక్కరికి ఒక ప్లేస్ అనేది, నాది ప్లేస్ అంటూ ఉండాలి అనేది ఒక కోరిక ఉంటుంది. అట్లాంటి వాళ్ళు ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ 20 లక్షలు, 30 లక్షలు, 50 లక్షలు ఇట్లా ₹1,00,00,000 వరకు కూడా ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి.
ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ మీకు ఇప్పుడు కంట్రోల్లో ఉన్న ఏరియాస్, నేను చెప్పేది ఇప్పుడు ఈ వింగ్ వెస్ట్ వదిలిపెట్టండి. వెస్ట్ వదిలిపెట్టి మీరు నెక్స్ట్ రోడ్స్ ఏవైనా పర్లేదు, మీకు కంట్రోల్లో ఉన్నాయి రేట్స్ అన్నీ. సో ఎగ్జాంపుల్ 8,000 10,000 కూడా దొరికే ల్యాండ్స్ ఉన్నాయి ఇప్పుడు పర్ స్క్వేర్ యార్డ్. అట్లాంటి వాటి మీద ఇన్వెస్ట్ చేయండి. చేసుకుంటే మీ 20 లక్షలు రేపు 40 అవుతుంది, 60 అవుతుంది, కోటి కూడా అవుతుంది. నేనైతే ఎప్పుడు ప్రతి మీటింగ్లో ఒక చెప్తూనే ఉంటా, క్యాష్ మనము జమ చేసుకోవాలి. క్యాష్ని మనము 20 లక్షలు, కోటి రూపాయల దాకా మన బ్యాంక్లో సేవ్ చేద్దామంటే దట్ ఈజ్ ఇంపాసిబుల్ అండి. క్యాష్ ఎప్పుడు నిలవదు. ఇవాళ మనం 20 లక్షల్ని ఇంకో 5 లక్షలు 5 లక్షలు యాడ్ చేస్తూ కోటి రూపాయలు చేసుకుందామని ఒక ఆశ ఉంటుంది. కోటి రూపాయల ఫిగర్ చూడాలి నేను అనే ఆశ ఉంటుంది. దట్ ఈస్ నాట్ పాసిబుల్ ఫర్ ఎ కామన్ మ్యాన్. ఏదో ఒక అవసరం వస్తుంది, ఏదో ఒకటి సిచ్యువేషన్ వస్తుంది. ఆ సిచ్యువేషన్లో మనం ఆ డబ్బు వాడిస్తుంటాం, నిల్వ ఉండదు. నా అడ్వైజ్ ఏంటంటే ఆ 20 లక్షలు ఎందుకు కాదు, మీరు ఉన్నది 20 లక్షల్లో ఎక్కడ రాని ల్యాండ్ ఇవాళ ఎట్లా ఉందంటే తెలంగాణ మీకు ఎనీ ఏరియా మీరు చూసుకోండి. ఒకప్పుడు 50,000 1,00,000 రూపాయలు ఎకరం వచ్చే రోజులు ఇవాళ ఏదైనా ఉందండి? ఎక్కడన్నా అడగండి మీరు. ఎనీవేర్ ఇన్ తెలంగాణ, నేను ఓన్లీ ఈ సైడ్ అని చెప్పట్లా, ఎనీవేర్ ఇన్ తెలంగాణ 20 లక్షలు 30 లక్షలు తక్కువ ల్యాండ్ ఎక్కడా లేదు. అంటే ల్యాండ్ అనేది అట్లా పెరుగుతూ పోతుంది. సో మీరు ఉన్న 20 లక్షల్లో ఏ రోడ్డు వస్తుందో చూసుకోండి. అన్ని ఏరియాస్ ఎక్కడన్నా పెరిగేదే. కొన్ని తొందరగా అప్రైజ్ అవుతాయి, కొన్ని ఫాస్ట్గా అవుతాయి, కొన్ని స్లో అవుతాయి. కాకపోతే అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. సో మీ బడ్జెట్కి సూట్ అయ్యే ఏరియాస్ సెలెక్ట్ చేసుకోండి. అది వెదర్ ఇట్ ఈస్ వరంగల్ హైవే ఆర్ విజయవాడ హైవే ఆర్ శ్రీశైలం హైవే ఆర్ షాద్నగర్ హైవే లేదా సాగర్ హైవే, ఎనీవే మీ బడ్జెట్కి సూట్ అయ్యేది. బట్ సీ దట్ ద ల్యాండ్ ఈజ్ టోటలీ ఎల్పీ నెంబర్ ఉండి, రేరాలో రిజిస్టర్డ్ ఉండి, డాక్యుమెంటేషన్ క్లియర్ ఉండి. ఈ ఒక్కటి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూడండి. అన్ని జాగ్రత్తగా చూసుకొని అన్ని అప్రూవల్స్ ఉన్నాయా లేదా, రేరాలో రిజిస్టర్డ్ ఉందా లేదా, ల్యాండ్ టోటల్ వాళ్ళు కమిట్ చేసిన విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయా లేదా, ఇవన్నీ వెరిఫై చేసుకొని మీరు ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసుకోండి. ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ ఎప్పటికీ మోసం చేయదండి. రియాల్టర్స్ మోసం చేయొచ్చు మిమ్మల్ని, రియల్ ఎస్టేట్ ల్యాండ్ మాత్రం మోసం చేయదు. సో ఆ ల్యాండ్ క్లారిటీ ఉన్నది చూసుకొని పెట్టుకోండి. ఖచ్చితంగా మీకు ఆ కోటి రూపాయలు మీ కళ నిజమవుతుంది. 20 లక్షలు ఇవాళ పెట్టుకొని కోటి రూపాయలు చూస్తా అన్నవాళ్ళు ఖచ్చితంగా మీకు ల్యాండ్ చూపిస్తుంది కోటి రూపాయలు. సో అది నా అడ్వైజ్. అయితే ఎక్కడైనా పెట్టండి, కాకపోతే వెరిఫై చేసుకోండి, డాక్యుమెంటేషన్ వెరిఫై. నేను చెప్పేది ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ వ్యర్థం కాదు. ప్రొవైడెడ్ లొకేషన్, కరెక్ట్ లొకేషన్ చూడండి, అప్రోచ్ రోడ్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా. ఏదో లోపల తీసుకెళ్ళేసి ఇచ్చేసినా అది కూడా పనికి రాదు. కొంచెం అప్రోచ్ రోడ్స్ విలేజ్కి నియర్ బై ఉన్నాయా, ఏమైనా కంపెనీస్ నియర్ బై ఉన్నాయా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. డెఫినెట్గా మీరు మీ కోరిక ఒక మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళ గురించి కూడా నేను చెప్తున్నాను. 20 లక్షలు కోటి రూపాయలు చూడాలనుకుంటే ఖచ్చితంగా మీరు చూడగలరు. కోటి రూపాయలు ఎట్ ఏ టైం చూడగలరు. కమ్మింగ్ ఇయర్స్లో ఆ ప్లాట్ అమ్మితే డెఫినెట్గా మీకు కోటి రూపాయలు వచ్చే ఆస్కారం ఉంది, రియల్ ఎస్టేట్లో ఉంది. సార్ దాదాపు 70% రిచెస్ట్ పీపుల్ ఇప్పుడు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అది ఒక హైదరాబాద్లోనా లేకుంటే గోవాలో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు, పక్క దుబాయ్లో కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు రిచెస్ట్ పీపుల్ మొత్తం రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే మీరేం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. ఈవెన్ రిచ్ పీపుల్ ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ గురించి. ఈవెన్ నౌ రిచ్ పీపుల్ ఇన్వెస్ట్మెంట్స్ గురించి మీరు ప్రశ్న అడిగారు. దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్, గోవా, దుబాయ్, అన్ని ప్లేసెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకని, హైదరాబాద్ కూడా ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నది ప్రశ్న. గుడ్ క్వశ్చన్. డబ్బు ఉన్న ప్రతి ఒక్కరి సరే ఎనీ కైండ్ ఆఫ్ బిజినెస్ పీపుల్ యూ టేక్, వెదర్ ఈజ్ అ జ్యువెలరీ మర్చెంట్, లేదా ఇది ఇండస్ట్రియలిస్ట్, ఎనీ ఫార్మసిస్ట్, ఎనీ టైప్ ఆఫ్ బిజినెస్, ఒక బట్టల షాప్ వాళ్ళే కావచ్చు, లేకపోతే ఇంకేదైనా డిఫరెంట్ బిజినెసెస్ ఆర్ దేర్. ఎవ్రీబడి సర్ప్లస్ మనీ ఉందంటే దే విల్ గో ఫర్ రియల్ ఎస్టేట్. దట్ ఈస్ రూల్. ఎటు దాచిపెట్టలేరు. ఆ డబ్బు ఏముందో ఎక్సెస్ అమౌంట్ ఉన్నది, దే క్యాన్ పుట్ ద అమౌంట్, పెట్టాలి, దాచాలి అంటే ఓన్లీ రియల్ ఎస్టేటే మార్గం. రియల్ ఎస్టేట్లోనే పెడతారు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలానే రిచ్ పీపుల్ కూడా, బికాజ్ హైదరాబాద్ అనేది స్టిల్ ఇట్ ఈస్ సోల్డ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. దిస్ ఇస్ ద బేసిక్ పాయింట్. జనరల్గా ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్ ఇప్పుడు ఇండియాలో
ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్, సే ఇట్ ఈస్ మెడ్రాస్, బెంగళూరు, క్యాల్కటా, ఢిల్లీ, ఏదైనా మీరు తీసుకోండి, అన్ని ఏరియాస్లో ల్యాండ్ ఈజ్ సోల్డ్ ఇన్ స్క్వేర్ ఫీట్, నాట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. హైదరాబాద్ ఒక్కటే స్టిల్ ఇట్ ఈస్ సోల్డ్ ఇన్ స్క్వేర్ యార్డ్స్. అందుకే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. ఇట్లా ఆటో పైలట్ మోడ్ అనే వర్డ్ నేను వాడాను. ఎందుకు? ఇలా ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి. బికాస్ హైదరాబాద్ స్టిల్ ఇట్ ఈస్ అండర్ కంట్రోల్. ఇంకా నెక్స్ట్ కమింగ్ ఇయర్స్లో ఏమో చేంజెస్ ఇంకా కావచ్చు అని ముందు ఇన్వెస్ట్ చేసుకుంటున్నారు. ఎనీబడి చూడండి, మీరు టాప్ రిచ్ పీపుల్, ఎనీవన్, జస్ట్ వాళ్ళ బిజినెస్ పక్కన పెడితే వాళ్ళ నెక్స్ట్ సెకండ్ బిజినెస్ ఏంటంటే దే ఆర్ ద రియాల్టర్స్. సింపుల్ థింగ్. రియాల్టర్స్ అంటే వాళ్ళు బిజినెస్ చేస్తేనే రియాల్టర్స్ అన్నారు. ఇన్వెస్టర్స్, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్. ఒక షార్ట్ పీరియడ్, ఒక సంవత్సరం 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ దాన్ని అమ్మేస్తారు. అంటే ఎంత గ్యాప్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది అంటే వాళ్ళు రియల్ ఎస్టేట్లో ఒక ₹1,00,000 పెట్టింది ఖచ్చితంగా వాళ్ళకు 2 లక్షలు 3 లక్షలు వచ్చేస్తుంది. కాబట్టే రియల్ ఎస్టేట్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. సో అంత గ్రోత్ అవుతుంది హైదరాబాద్. కాబట్టి ఈవెన్ పీపుల్ ఇప్పుడు గోవా కూడా బయటకు వెళ్ళి పెడతారు అని అంటే అవన్నీ జస్ట్ ఎక్సెస్ ఆఫ్ మనీ ఉన్నవాళ్ళు, నాట్ పీపుల్ హూ హ్యావ్ లిమిటెడ్ ఆఫ్ అమౌంట్ ఉన్నవాళ్ళు అందరి హైదరాబాద్. ఎక్సెస్ అమౌంట్ ఉన్నవాళ్ళు, ఇంకా ఫ్రాంక్లీ చెప్పాలంటే బి అమౌంట్స్ కూడా ఉన్నవాళ్ళు, దే విల్ గో ఫర్ దుబాయ్ అండ్ ఆల్ గోవా. బట్ మంచి స్టాండర్డ్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, కరెక్ట్ ఇన్కమ్ ఉన్నవాళ్ళు, దే విల్ ఇన్వెస్ట్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళకి ఖచ్చితంగా మీకు బ్యాంక్లో పెడితే మినిమం 7.5 years పడుతుందా లేదండి? ఒక ఎఫ్డి మనం పెట్టుకుంటే 7.5 years టైం పట్టుద్ది మీకు డబుల్ అవ్వడానికి అమౌంట్. ఈ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్లో మీకు 2-3 ఏళ్లలో 5 ఏళ్లలో మీకు డబుల్ అయిపోతుంది. అంటే మినిమం, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మినిమం, ఇంకెక్కువే పెరుగుతుంది. కానీ డబుల్ అనేది ఒక 4-5 yearsలో వస్తుందంటే ఇట్స్ ఎ గుడ్ ఇన్కమ్ కదా. బెటర్ దాన్ ది షేర్స్, మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ బ్యాంక్ ఎఫ్డీస్. ఇవన్నిటికంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్. కాబట్టి పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఇన్ రియల్ ఎస్టేట్, దట్ టు ఇన్ హైదరాబాద్, బికాస్ ఆఫ్ వీఆర్ గెటింగ్ ఇట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్, నాట్ ఇన్ స్క్వేర్ ఫీట్. దట్ ఈస్ ద బేసిక్ రీజన్ అండి వై ఆల్ పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. ఇక దుబాయ్ అవనేది మాత్రం జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, బాగా డబ్బున్న వాళ్ళు వెళ్తారు. దట్ పర్సంటేజ్ ఇస్ వెరీ లెస్. అక్కడ పోయే పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఆర్ వెరీ లెస్, కౌంటబుల్ రారు. మ్యాక్సిమం పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అనేది నేను చెప్పగలను. సార్, నరేంద్ర కుమార్ గారు దాదాపు 30 సంవత్సరాల నుంచి మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు. సో ఆ రోజు ఓఆర్ఆర్ వచ్చినప్పుడు చాలా చులకనగా చాలామంది మాట్లాడారు. సో ఇక్కడ ఎందుకు ఇంత దూరం ఎవరు వస్తారని చెప్పి కూడా. కానీ ఓఆర్ఆర్ ఈ 2 దశాబ్దాలు ఎంత డెవలప్ అయిందో మీరు కూడా చూశారు. సో రాబోయేది RRR కూడా రాబోతుంది. సో ఈ చుట్టుపక్కల డెవలప్మెంట్ ఎలా ఉండబోతుంది? సో RRR కింద కంప్లీట్ అయిపోతే మొత్తం హైదరాబాద్ ఎంటైర్ 100 కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి అభివృద్ధి జరగబోతుంది, ఎలాంటి మార్పులు ఇక్కడ రాబోతున్నాయంటే మీరేం చెప్తారు? తప్పకుండా అండి. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓఆర్ఆర్ RRR గురించి చెప్పడానికంటే ముందు ఇన్నర్ రింగ్ రోడ్ గురించి మాట్లాడాలి. ఇన్నర్ రింగ్ రోడ్ అనేది చాలామందికి తెలియదు కూడా. ఏది ఇన్నర్ రింగ్ రోడ్ అంటే ఎక్కడ ఉంది అని. మన ఎల్బీ నగర్ నుండి అలా టర్న్ అవుతూ అత్తాపూర్ అవన్నీ తిరుగుతూ వెళ్ళేదంతా ఇన్నర్ రింగ్ రోడ్. యాక్చువల్గా ఫస్ట్ ఇనీషియల్గా అది ఇన్నర్ రింగ్ రోడ్. దాని లోపలే మాత్రమే సిటీ ఉండేది, అది బియాండ్ లేదు. దాని లోపలే సిటీ, ఇన్నర్ రింగ్ రోడ్ లోపల. ఇదే అవుటర్ రింగ్ రోడ్. అక్కడ రావడానికి కూడా భయపడే రోజులు ఒకప్పుడు మేము చూసిన రోడ్స్, ఇన్నర్ రింగ్ రోడ్. అది స్లోగా గ్రో అవుతూ 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 ఇప్పుడు మనం నెక్స్ట్ అంటే జీపీ లేఅవుట్ నుండి డిటీసీపీ లేఅవుట్, హెచ్ఎండి లేఅవుట్, ఇలా లేఅవుట్ కూడా కన్వర్షన్స్ అవుతూ ల్యాండ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. ఓఆర్ఆర్ అనే కాన్సెప్ట్ మన చంద్రబాబు నాయుడు గారు తీసుకురావడము, ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్లస్ ఇది అక్కడ స్టార్ట్ అయిపోయింది. అంటే ఇన్నర్ రింగ్ రోడ్ మొత్తం ఫిలప్ అయిపోయి స్ప్రెడ్ అవుతూ ఉంది. స్ప్రెడ్ అవుతూ అవుతూ ఆ ఓఆర్ఆర్ డిక్లేర్ అయినాక ఓఆర్ఆర్ దాకా, యాక్చువల్గా అప్పుడు ఓఆర్ఆర్కి ఇరువైపులా 1 kilometer టు 1 kilometer అటు 2 sides గ్రోత్ కారిడార్ అని డిక్లేర్ చేశారు. అక్కడ మీకు హై రైజ్ పర్మిషన్స్ అని కూడా చెప్పడం జరిగింది ఓఆర్ఆర్ దగ్గర. అప్పుడు మంచి మంచి స్టేక్ హోల్డర్స్ అంతా ఓఆర్ఆర్ చుట్టూ ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం జరిగింది. దానివల్ల వాళ్ళు విల్లాస్ కానీ పెద్ద పెద్ద టవర్స్ కానీ ఇవన్నీ రావడం జరిగింది బికాజ్ ఆఫ్ దట్ ఓఆర్ఆర్. అలాగే ఇప్పుడు ఓఆర్ఆర్ ఇన్నర్ రింగ్ రోడ్ అవుటర్ రింగ్ రోడ్ మధ్యలో కంప్లీట్ ప్యాక్ అయిపోయిందండి ల్యాండ్. ఎక్కడ మీకు ఫ్రీ ల్యాండ్ లేదు,
ఇండ్లు కూడా టోటల్గా వచ్చేసాయి. ఇప్పుడున్న ప్రజలు, కొత్తగా చూసే ప్రజలు దీన్ని ఓఆర్ఆర్కి ఇన్నర్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నదని హైదరాబాద్ అనుకునే పరిస్థితి ఉంది. యాక్చువల్ హైదరాబాద్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల, అది పాత హైదరాబాద్. ఇప్పుడు ఆ పాత హైదరాబాద్ అంటే ఎవరికి, ఇప్పుడున్న కొత్త వాళ్ళకి, వలస వచ్చిన వాళ్ళందరికీ పెద్దగా ఐడియా ఉండదు. ఏదో చార్మినార్ అంటే హైదరాబాద్ అనే ఫీలింగ్ తప్ప. యాక్చువల్ హైదరాబాద్ వాస్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల. అటువంటిది ఇన్నర్ దాటేసి అవుటర్ రింగ్ రోడ్కి వచ్చి, అవుటర్ రింగ్ రోడ్ కూడా దాటి లేఅవుట్స్ అయిపోయాయి, అవుటర్ రింగ్ రోడ్ దాటి విల్లాస్ కూడా అయిపోయాయి. రీజనల్ రింగ్ రోడ్ డిక్లేర్ కాక ముందు నుండే మీకు అవుటర్ రింగ్ రోడ్ దాటి విల్లాస్, పెద్ద పెద్ద కంపెనీస్ వచ్చేసాయి. దే ఆర్ డెవలపింగ్, పీపుల్ ఆర్ లివింగ్ దేర్. మీరు తుక్కుగూడ, అది జస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే తుక్కుగూడ అనేది ఒక ఊరు ఉండేది. అటువంటిది ఇప్పుడు తుక్కుగూడ దాటి మొత్తం విల్లాసే. మీరు వెరిఫై చేసుకోండి, అన్ని విల్లాసే. మీ షాద్నగర్ రోడ్ కూడా మొత్తం విల్లాసు. ఇటువైపు మీరు గట్కేసరి దాటిన తర్వాత విల్లాసు, వెస్ట్ సైడ్ మొత్తం విల్లాసు. మీరు ఇక్కడ చూడండి, అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా విల్లాస్ డెవలప్ అయిపోయి ఉన్నాయి. సో ఇది కాన్సెప్ట్ ఏంది, ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది అనగానే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్నది అందరికీ, ప్రజలందరికీ తెలుసు ఎలా గ్రోత్ అవుతుంది అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ అండ్ రీజనల్ రింగ్ రోడ్ బయట కూడా ఇన్వెస్ట్మెంట్కు రెడీ అవుతున్నారు. పబ్లిక్ అవేర్నెస్ వచ్చేసింది. ఒకప్పుడు అంటే ఒక ఏజెంట్ కానీ ఒక కంపెనీ కానీ చెప్పేంత వరకు కస్టమర్కి ఏం డెవలప్మెంట్స్ అవుతున్నాయని తెలిసేది కాదు. ఇప్పుడు గూగుల్ వచ్చిన తర్వాత మనం ఏం చెప్పినా ఒక్క సెకండ్లో వాళ్ళు వెరిఫై చేసుకుంటారు. ఏ ప్రశ్న అడిగినా గూగుల్లో ప్రతి దానికి ఆన్సర్ ఉంది. సో మనం ఏం చెప్పినా అది నిజమా కాదా అనేది గూగుల్లో సెర్చ్ చేసుకొని అవేర్నెస్ వచ్చేస్తుంది. ప్రతిదీ గవర్నమెంట్ కూడా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏమేమి ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి పబ్లిక్ క్యాన్ వెరిఫై. మనం చెప్పేది అవసరం లేదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్లైన్. సో ప్రతిదీ వెరిఫై అవుతుంది. సో దానివల్ల ఇప్పుడు మనం ఇది చూసాం ఫిజికల్గా, ఇన్నర్ రింగ్ రోడ్ నుండి అవుటర్ రింగ్ రోడ్ దాకా ఫిజికల్గా మనం చూసాము. అవుటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత కూడా డెవలప్మెంట్ అయిపోయింది. బిఫోర్ డిక్లేరింగ్ రీజనల్ రింగ్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ వస్తుందని తెలవక ముందే డెవలప్మెంట్ అయింది. ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ కూడా వస్తుందన్న తర్వాత ఇంకా మీరు మనకు హద్దులో ఉండదు. ఖచ్చితంగా పబ్లిక్ ఆర్ ధైర్యం చేసి ఇన్వెస్ట్ చేస్తున్నారు, గెస్ చేశారు డెఫినెట్గా ఇది డెవలప్ అవుతుంది అనేది వాళ్ళకే ధైర్యం వచ్చింది. వాళ్ళు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేస్తున్నారండి. సో రీజనల్ రింగ్ రోడ్ కూడా దాటి కూడా పోతుందని నేను చెప్పగలను. అంత డెవలప్మెంట్ అవుతుందండి హైదరాబాద్ అయితే. నేను చెప్తున్నాను, ఇంకెవ్వరు ఆపలేరు. సార్ లాస్ట్ 6 months నుంచి రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది? చాలామంది ఏంటంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అయితే మీ రియల్ ఎస్టేట్ వర్గాలు ఎలాంటి చర్చ నడుస్తుందంటే మీరేం చెప్తారు? మీరు విన్నది కరెక్టే. ఈ 6 నెలల నుంచి కొంచెం రియల్ ఎస్టేట్ స్లో అయింది, నిజం అది. కానీ పడిపోయిందా అనే వర్డ్కి నా దగ్గర నేను ఐ కాంట్ సే. ఇప్పుడు ఎవరైనా కావచ్చు, జస్ట్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, యాజ్ మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు నన్ను, నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒక ల్యాండ్ ఒక 10,000 పెట్టి 200 గదాలు కొని ఉన్నారు, 20 లక్షలు పెట్టి కొన్నారు మీరు. ఇవాళ ల్యాండ్ రేట్స్ పడిపోయినాయి అనే టాక్ మీరు విన్న తర్వాత, అయ్యో పడిపోయినాయి ఇంకా నాకు పెరుగుతుందో లేదో అని చెప్పి మీరు 10 లక్షలకి అమ్ముతారా? అమ్మరు, వెయిట్ చేస్తారు. ఆ రేట్ పెరిగేంతవరకు వెయిట్ చేస్తారు. ఇది టెంపరీగా స్లో కావడమే. ఇది రూమర్స్ వల్ల కూడా స్లో అవుతుంది తప్ప రియల్గా స్లో అంటే స్లో ఆగడం జరుగుతుంది, కానీ డెడ్ కావడం అనేది ఉండదు రియల్ ఎస్టేట్లో. రియల్ ఎస్టేట్ హిస్టరీ మీరు బ్యాక్ చూడండి, సమ్ ఇయర్స్ నుండి చూడండి. మనకు ఎన్నోసార్లు మన మురళీమోహన్ గారు కూడా ఎన్నో ఇంటర్వ్యూలో చెప్పున్నారు, ఆయన రియాల్టర్గా. శోభన్ బాబు ఎన్నో ఏళ్ల కిందనే ఆయన రియల్ ఎస్టేట్ గురించి ఒక ఆలోచనతో ఉండి ఆయన ఇన్వెస్ట్ చేశారు. రియల్ ఎస్టేట్ పడిపోవడం అనేది ఉండదండి, కొద్దిగా స్లో అవుతుంది. బికాస్ గవర్నమెంట్ చేంజ్ అనేది కొన్ని పాలసీస్ చేంజ్ అవుతాయి. సో అవేంటి వెయిట్ అండ్ సీ ధోరణిలో ఆగి ఉంటుంది తప్ప రియల్ ఎస్టేట్ డెడ్ అనేది ఉండదు. స్లో అనేది కామన్. ఈ 6 నెలల నుంచి గమనిస్తున్నది బిజినెస్ కొంచెం స్లో అయింది, దాంట్లో వాస్తవము, అందులో తప్పేం లేదు. కాకపోతే ఎవ్వరు పడిపోయి లాస్ చేసుకొని అమ్మడం లాంటిది మాత్రం జరగదు. ఇప్పుడు జనరల్గా పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కదండి. మేము ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఫార్మాసిటీ రద్దు అనే వర్డ్ చాలా నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకెళ్ళింది మార్కెట్లోకి. అంటే అది రద్దు కాకుండా రద్దు అని అనకుండా వేరే వర్డ్ యూజ్ చేసి ఉంటే వేరే విధంగా ఉండేదేమో. రద్దు అనేసరికి దాన్ని టోటల్ నెగిటివ్ తీసుకున్నారు. ఈవెన్ కస్టమర్స్ కావచ్చు, రియాల్టర్స్ కావచ్చు. అయ్యో ఫార్మాసిటీ లేదు, ఇంకా మనం అభివృద్ధి ఉండదు
అనే దాంట్లోకి వెళ్ళిపోయి దాన్ని నెగిటివ్గా తీసుకున్నారు. అదే చెప్పే విధానంలో మనము ఫార్మసిటీ కాకుండా మనం ఇట్లా క్లస్టర్స్ చేద్దాము అనే వర్డ్ రెండు సైమల్టేనియస్గా ఒకటేసారి వచ్చి ఉంటే కొంచెం ఇంపాక్ట్ వేరే విధంగా ఉండేది. సో అది రద్దు అనేది చాలా నెగిటివ్గా తీసుకున్నారు. ఆల్ మన కస్టమర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, ఈవెన్ రియాల్టర్స్ కూడా. సో అవి మీకేముంది ఫోన్ చేసుకోవడం, ఎలా ఉంది బిజినెస్, లేదండి డల్ ఉంది కామన్. అది ఇప్పుడే కాదు, ఎన్నోసార్లు జరిగింది అలా. ప్రతిసారి గవర్నమెంట్ చేంజ్ అయినప్పుడు ఒక 4-5 నెలలు స్లో ఉండడం అనేది కామన్. అది తర్వాత ఆటోమేటిక్ పాలసీ ఏంటో క్లియర్ అయిపోద్ది. ఆ గవర్నమెంట్ పాలసీ ఏంటి, వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ, ఏం జరగబోతుంది. ప్రతి గవర్నమెంట్ రన్ కావాలంటే రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. రియల్ ఎస్టేట్ రిజిస్ట్రేషన్స్ బిజినెస్ ఉంటేనే ఎంతో రెవెన్యూ గవర్నమెంట్కి వస్తుంది. గవర్నమెంట్ ఆ రెవెన్యూ పోగొట్టుకోదు, ఏ గవర్నమెంట్ పోగొట్టుకోదు. ఖచ్చితంగా దాని మీద ఫోకస్ చేస్తారు. కాకపోతే ఇప్పుడున్నది జస్ట్ 1 month 2 months అవుతుంది గవర్నమెంట్ ఫామ్ అయ్యి. లెట్ us గివ్ 3-4 months టైం. తర్వాత వాళ్ళ పాలసీ ఏంటో క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ అది ఖచ్చితంగా డెవలప్ అయ్యేదే, డెడ్ అనేది ఉండదండి. ఆ టాక్స్ కొంచెం మాట్లాడుకోవడం, దానివల్ల కస్టమర్ కూడా వెయిట్ అండ్ సీ ధోరణిలో ఉన్నారు. ఇన్వెస్ట్ చేయకపోవడం అని కాదు, ఉన్నాయి డబ్బులు ఉన్నాయి, ఇన్వెస్ట్ చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. బట్ దే ఆర్ వెయిటింగ్, చూద్దాం ఒక 2 నెలలు చూద్దాం అనే దాంట్లో ఉన్నారు. ఆ సెంటెన్స్ని నేను కన్సిడరేషన్లో తీసుకోను. స్లో అనేది వాస్తవం, కానీ డెడ్ అనేది మాత్రం ఉండదు. సార్ లాస్ట్ 6 months నుంచి అంటే అటు శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ఎందుకంటే వెస్ట్ సైడ్ బాగా రేట్లు అయితే విపరీతంగా పెరిగాయి. సో ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే అటువైపు ఎక్కువ చూస్తున్నారు. అంటే లాస్ట్ 6 months నుంచి మనం డ్రాప్ తీసుకున్నామంటే రేట్లు అక్కడ పెరిగాయా తగ్గాయా అంటే మీరు ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ పెరిగిందని చెప్పాను నేను మీకు. షాద్నగర్ కూడా బాగా పెరిగిందని చెప్పాను. శ్రీశైలం హైవే కూడా డిమాండ్తోనే అమ్ముతున్నారు ఇప్పటికి కూడా. మొన్న ఫార్మసిటీ రద్దు అనే వర్డ్ యూజ్ చేసిన తర్వాత కూడా శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే అయితే ఇంకా మూమెంట్ అవుతుంది, ఎక్కడ డెడ్ కాలేదు. రేట్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి, ఇంకా ఏమీ దాని ఎఫెక్ట్ ఏం కాలేదు. పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఈవెన్ టుడే కూడా బెంగళూరు హైవే, షాద్నగర్ హైవే మీరు రికార్డ్స్ చూడొచ్చు. మీకు అది బిజినెస్ అవుతుంది అనేది ప్రూఫ్ ఏంటి, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్స్ వెరిఫై చేయవచ్చు. ఖచ్చితంగా అవుతుంది బిజినెస్, ఏం పడిపోలేదు. మరీ ఏంటంటే హైగా జరిగేది కొంచెం స్లో జరుగుతుంది వాస్తవం. కాకపోతే రిజిస్ట్రేషన్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి, బిజినెస్ అనేది నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ రోడ్స్ అయితే ఆల్రెడీ డెవలప్డ్, దీనికి ఇంకేం చేసేది లేదు. ఇంకోటి అడిషనల్గా మనకు ఈ గవర్నమెంట్ చెప్పిన మాట ఏంటి, మెట్రో ఎక్స్పాన్షన్ అప్ టు కందుకూరు అన్నారు. కందుకూరు వరకు మెట్రో వచ్చిన తర్వాత అక్కడ లివింగ్ పీపుల్ ఉంటేనే అది యూసేజ్ అవుతుంది. లేదా మెట్రో అంత దూరం పోయి లాభం ఏంటి చెప్పండి. సో ఎందుకు చేసి ఉంటారు కందుకూరు వరకు అంటే ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేది ఉంది. షాద్నగర్, ఈ శ్రీశైలం హైవే 2 ఏరియాస్ ఖచ్చితంగా పెరుగుతాయి, ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి, ఖచ్చితంగా పీపుల్ ఉంటారు. కాబట్టి మెట్రో అనేది ఎక్స్పాన్షన్ చేశారు. ఆల్రెడీ డిక్లేర్డ్ ల్యాండ్ కూడా అక్విజిషన్ అది అవుతూనే ఉంది. ఆ రూట్ కూడా ప్లానింగ్ అయిపోయింది. డెఫినెట్గా అది వచ్చేస్తుంది. అది వచ్చిందంటే ఆటోమేటిక్ పెరుగుతుంది. మీరు డౌన్ అనేది లేదు. ఈ 3 ఏరియాలు గందరగోళం అనేది ఏమీ లేదు సార్. మీరు అనుకుంటున్నారు గందరగోళం అని, ఓన్లీ ప్రచారం తప్ప. మీకు ఫ్యాక్ట్ తెలియాలంటే పబ్లిక్ గందరగోళం అది చూడకండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెరిఫై చేయండి. డాక్యుమెంట్స్ అవుతున్నాయా లేదా, ఎందుకు అవుతున్నాయి. ఎప్పుడైతే గందరగోళం పరిస్థితి అంటున్నారో, సేల్స్ లేవు అంటున్నారో, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ అవుతున్నాయి డైలీ. దట్ షోస్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. సో కాకపోతే మీరు అన్నదాన్ని కూడా ఏకీభవిస్తాం. మొత్తం ఎంత హై ఎక్స్పెక్ట్ చేస్తామో అంత లేదు, కొంచెం తగ్గింది, కానీ పూర్తిగా పోయింది అనేది మాత్రం అవాస్తవం. ఖచ్చితంగా బిజినెస్ నడుస్తూ ఉంది. మీ వర్గాల్లో ఎలాంటి చేసి నడుస్తుంది ఫ్యూచర్ రిలేటెడ్? తప్పకుండా గ్రోత్ ఉంటుందండి. ఇది మేము గవర్నమెంట్తో సంబంధం లేకుండా జరిగే బిజినెస్ రియల్ ఎస్టేట్. ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ దోకా ఉండదు. బికాజ్ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. గవర్నమెంట్ రెవెన్యూ టోటలీ డిపెండ్స్ ఆన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓన్లీ. వాళ్ళు ఎవ్వరు కూడా రియల్ ఎస్టేట్ను పడేసి ఏ గవర్నమెంట్ అది రన్ కావాలంటే కష్టం అండి. గవర్నమెంట్ రన్ కావడము, వాళ్ళు చెప్పే పథకాలు రన్ కావాలంటే ఇన్కమ్ కావాల్సిందే ఖచ్చితంగా. ఆ ఇన్కమ్ కావాలంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డెవలప్ కావాల్సిందే. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడదండి.
దాని గురించి మాత్రం మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. సార్, నరేంద్ర కుమార్ గారు, లాస్ట్ ప్రశ్న. అంటే మీరు కొన్ని నిజాలు చెప్తారని అనుకుంటున్నాను. కేవలం ఒక వ్యాపారస్తుడిగా మీరు మాట్లాడుతున్నారా, కస్టమర్ శ్రేయస్ కొరకు మీరు మాట్లాడుతున్నారంటే మీరేం చెప్తారు? నేను ఇప్పటివరకు మాట్లాడినవన్నీ మీరు ఒక రియాల్టర్గా నీ అనుకుంటే అది తప్పండి. బికాస్ ప్రతి ఫీల్డ్కి ప్రతి ఒక్కరు ఒకటి చెప్తున్నారు, ఒకటి స్పెషలైజ్ అవుతుంటారు. నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించో లేకపోతే సాఫ్ట్వేర్ దాని గురించో నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను, నాకు తెలియదు ఆ సబ్జెక్టు. ఐఎమ్ లేమ్యాన్. ఏదో ఒక గోల్డ్ విషయము, గోల్డ్ ఇది ప్యూర్ గోల్డా ఇంప్యూర్ గోల్డా నేను చెప్పలేను, బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఫీల్డ్. నేను 35 ఇయర్స్ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు ఈ ఫీల్డ్ గురించి తెలుసు కాబట్టి గ్రోత్ ఎలా ఉంటుంది. మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎనీ బిగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ హైదరాబాద్, ఇన్ ద వరల్డ్ యూనివర్స్లో అంటున్నా, ఎనీ బిగ్ పర్సన్ యూ టేక్ హీజ్ ఎ రియాల్టర్. అంటే ఇన్కమ్ అంత ఉంటుంది, రియాల్టర్లో గ్రోత్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరైనా ప్రతి ఒక్కరు రియాల్టరే గ్రోత్ కావాలని లేదు. ఒక కామన్ మ్యాన్ కూడా ఒక ప్లాట్ కొన్నాడంటే దట్ మీన్స్ ఈజ్ అ రియాల్టర్, దట్స్ ఆల్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు, చేసి గ్రో అవుతున్నాడు. ప్లాట్ కొనడం అంటే ఏదో కొని, ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఒక దగ్గర ఉన్నారంటే అది వేరు, యూజ్ అవుతుంది. ప్లాట్ కొంటున్నారు, ఎక్కడో దూరం 100 కిలోమీటర్లు వెళ్ళి కొంటున్నాడు అంటే ఈజ్ ఇన్వెస్టింగ్ యాజ్ అ కస్టమర్, ఈజ్ ఇన్వెస్టింగ్ అండ్ ఈజ్ ఆల్సో రియాల్టర్ అంట నేను. బికాజ్ అతను ధైర్యం చేసి అక్కడ కొన్నాడు కాబట్టి రేపు ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తాడు. నేను అలా చెప్తున్నాను, నేను యాజ్ అ రియాల్టర్ అని కాదు. దిస్ ఈజ్ ద ఓన్లీ ఫీల్డ్ వేర్ ఏ కామన్ మ్యాన్ క్యాన్ బికమ్ రిచ్. గొప్పగా కావాలంటే ఈ ఫీల్డే. అందుకే ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నా. డోంట్ టేక్ ఇట్ యాజ్ అ రియాల్టర్. నేను ఏదో రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేస్తున్నా అని అనుకోవద్దు. ఈ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బు మల్టిప్లై కావాలి. ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది కదా, ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్ మల్టిప్లై కావాలి. మల్టిప్లై అంటే ఏం చేయాలా? షేర్ మార్కెట్కి వెళ్తామా? చెప్పలేము. సక్సెస్ కావచ్చు, సక్సెస్ అయితే వెరీ రిచ్ కావచ్చు, లేదనుకుంటే ఉన్నవి కూడా పోతాయి టోటల్ డబ్బులు. ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే స్లో గ్రోత్ ఉంటుంది. ఓకే, గోల్డ్ కొంటారా, ఎప్పుడైనా ఎన్కరేజ్ చేసుకోవచ్చు. ఆ డబ్బు ఎప్పుడైనా మీకు మళ్ళీ మిస్యూజ్ ఏదో ఫంక్షన్కో ఏదో దానికి మనం ఫినిష్ చేసుకుంటాం. ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే అందులో పెట్టిన డబ్బు మాత్రమే మీకు ఉండిపోవడమే కాకుండా ఎన్ని ఇయర్స్ అది డెడ్ ఉంటుందో అంత ఇన్కమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అది దట్ విల్ గివ్ యూ ద రిటర్న్స్. దాని గురించి చెప్తున్నా, నాట్ యాజ్ అ రియాల్టర్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ నేను రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నా అని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. చాలామంది మిమ్మల్ని అంటే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కావచ్చు, బయట కూడా మిమ్మల్ని ఎంత అభిమానించే వాళ్ళు ఉంటారో అంత వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తం ఇదంతా మీరు ఎలా తీసుకొని ముందుకెళ్తారు? మరో ప్రశ్న, సో మొత్తం మీద మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సాధించింది ఏంటి, సాధించబోతుందంటే ఏంటంటే మీరేం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నచ్చని వాళ్ళు, నచ్చేవాళ్ళు, ప్రతి మనిషికి నచ్చేవాళ్ళు, అతను నచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఈజ్ ఎ నైస్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు, మంచిగా పరిపాలన చేస్తున్నా అంటారు, మంచిగా ఉన్న వాళ్ళు అంటారు. అదే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సేమ్ పర్సన్ని తిడతారు. అంటే ఇట్ డజంట్ మేక్, మీరు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకోవాలి, మీరు మంచి వాళ్ళని ప్రతి ఒక్కరు అనాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దేవుళ్ళని అన్నారండి, ఈ దేవుడు కాదు ఆ దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి అని మనం అంటాం, ఎవరు జీసస్ క్రైస్ట్ అని ఒకరు అంటారు, అల్లా అని ఒకరు అంటారు. అంటే వాళ్ళు ఈయనని నచ్చారు, ఈయనని బిలీవ్ చేసే వాళ్ళు వాళ్ళని నచ్చారు. అంటే ఇది నచ్చడము నచ్చకపోవడం అనేది డిపెండ్ కాదు. నేను ఏ గోల్తో వెళ్తున్నా, నేనేం చెప్పదలుచుకున్నా అది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్, దట్స్ ఆల్. దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మీద ఉంటుంది. కొందరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, కొందరు నెగిటివ్. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత నెగిటివ్ పాయింట్స్ చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళని నేను నెగిటివ్ తీసుకోవద్దు. వై దే ఆర్ సేయింగ్ అంటే, ఒక మనిషి ఒక మాట మనని అన్నాడంటే అది మననన్నారా, మనం చేసిన మాటనన్నారా, మనం ఉన్న సిచ్యువేషన్ అన్నారా, అది అనలైజ్ చేసుకుంటే మనకి ఏ తప్పు అనిపించదండి. ఎవరు కూడా మన గురించి నెగిటివ్ మాట్లాడినా తప్పు అనిపించదు. మనం పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలా. పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో మాట్లాడుతున్నా. నేను ఎక్కడ కూడా ఒక పాలిటిషియన్గా కావచ్చు లేదా ఏదో ఆశించి కావచ్చు నేను మాట్లాడలే. ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్రాంక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్, వాట్ ఎవర్ ద విజన్ ఐ హ్యావ్, ఆ విజన్ మాత్రమే నేను ప్రజెంట్ చేస్తున్నా. అందరు మెచ్చుకోవాలి, అందరు నేను చెప్పింది కరెక్ట్ అనాలి అనేది ఎక్కడా ఉండదు. నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్
కంప్లీట్ మ్యాన్ అంటే ఇక దేవుడితో సమానం. నో వన్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఈ ప్రపంచంలో లేరండి. అందరూ నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ ఉంటారు. నాకు నచ్చింది అనడం కానీ నాకు నచ్చింది కాదు, నాకు ఏది మంచి అనిపించిందో నేను చెప్పా. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్, నెగిటివ్గా తీసుకుంటే ఐఎమ్ హెల్ప్లెస్. సో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలా, ప్రతి ఒక్కరు నేను చెప్పింది కరెక్ట్ అనాలి అనేది మాత్రం అది జరగదు. అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి మనుషులు లేరు, ఉండబోరు కూడా. ఇది గ్రాంటెడ్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం. ధన్యవాదాలు.